గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట తన ప్రతినిధులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులపై వారి మధ్య చర్చ జరిగింది. ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడంతో పాటు తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి, నాణ్యమైన సేవలను అందించడానికి విస్తృత సాంకేతికత నైపుణ్యంతో తమతో ఉందని చంద్రశేఖర్ సీఎంకు వివరించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ఫారంలను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ను సీఎం రేవంత్ శాలువాతో సత్కరించారు. సీఎం రేవంత్ ను కలిసిన వారిలో వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం రచయిత అరుణ్ తివారీ, ప్రముఖ క్యాన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి ఉన్నారు. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ హైకమాండ్ కీలక సమావేశం నిర్వహించింది. లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై తెలంగాణ సమన్వయకర్తలతో పార్టీ అగ్రనేతలైన ఖార్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహులు గైర్హాజరయ్యారు. ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు కోఆర్డినేటర్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెట్టేలా వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. 17 స్థానాలకు 17 స్థానాలను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా వర్క్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అబద్దాల ముందు మన పార్టీ అభివృద్ధి ఓడిపోయిందని ఓఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మనం పనుల కంటే ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచే వాళ్లమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ భవన్లో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పనిచేసిన నేతలను కూడా ప్రజలు తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కాలంలో తాము ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ప్రచారం చేశారని, కానీ 6 లక్షలకు పైగా ఇచ్చామని వెల్లడించారు. దేశంలో అత్యధిక ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వేతనాలను 73% వరకు పెంచామన్నారు. 29 లక్షల పెన్షన్లు 46 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అయితే వీటిని చెప్పుకోవడంలో విఫలమయ్యామన్నారు. బీఆర్ఎస్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ప్రజలను ఎప్పుడూ క్యూలైన్లలో నిలబెట్టలేదన్నారు. బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల సౌకర్యం కోసం చూసింది తప్ప రాజకీయ ప్రయోజనం కోసం ఆలోచించలేదన్నారు. అయినా ప్రజలు తమను పూర్తిగా తిరస్కరించలేదన్నారు. 3వ వంతు సీట్లను గెలుచుకున్నామని గుర్తు చేశారు. 14 స్థానాల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయామన్నారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఓట్ల తేడా కేవలం 1.85%మేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరించిన 1000 కోట్ల రూపాయలను రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. స్వార్థ రాజకీయం కోసం కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని విమర్శించారు. స్పష్టత కోరుతున్నాం. ఇరిగేషన్ శాఖ నుంచి కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కృష్ణాలో నీళ్లు లేవు. కృష్ణా బేసిన్లో సదరన్ తెలంగాణలో పోయినసారి వర్షపాతం తక్కువ నమోదైన సంగతి అందరికీ తెలుసు. రైతులు కూడా అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్ళకి నచ్చిన పంటలు భూగర్భ జలాల మీద ఆధారపడి చెరువులు, కుంటల కింద అందుబాటులో ఉన్న మేరకే వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు. కానీ గోదావరి బేసిన్లో ఉండేటువంటి జిల్లాల్లో మాత్రం కాళేశ్వరం నీళ్ళ ద్వారా ఆల్రెడీ ఇప్పుడు రిజర్వాయర్స్లో నీళ్లు ఉన్నాయి. అది బిడ్మానేర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు. ఈ గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఈ రిజర్వాయర్స్లో ఆల్రెడీ కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు అందుబాటులో ఉన్నాయి. వానాకాలం పంటలకు ఇయ్యంగా కూడా ఈసారి యాసంగి సీజన్కు సరిపోయే మందం నీళ్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగికి గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఆయా జిల్లాల రైతాంగానికి సాగునీళ్ళు ఇస్తుందా ఇవ్వదా స్పష్టం చేయాలి. రైతులకి అందరూ కూడా పరచొద్దు. రైతులు ఇదివరకే నార్లు పోసుకొని ఉన్నారు, నీళ్లు ఉన్నాయి కదా అని. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా సరూర్ నగర్ కట్ట వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వెడల్పు పనులను అధికారులతో కలిసి సుధీర్ రెడ్డి పరిశీలించారు.
ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో అధ్యయనం చేయడం జరిగిందని సుధీర్ రెడ్డి తెలిపారు. దానిలో భాగంగా సరూర్ నగర్ కట్ట, పోస్ట్ ఆఫీస్ చౌరస్తా, గాంధీ బొమ్మ దగ్గర రోడ్డు విస్తరణ పనులు చేయడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు అధిగమించవచ్చు అని తెలిపారు. దానిలో భాగంగా బ్రిడ్జి వెడల్పు పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్కొక్కటిగా పనులు ప్రారంభం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం, మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుందని ఆయన తెలిపారు. శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించి హిందూ వ్యతిరేకత ధోరణిని అవలంబిస్తుందన్నారు. భాషలు, ప్రాంతాలకు అతీతంగా జనవరి 22న జరిగే శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సమస్త హిందువులకు ఎంతో ఉద్వేగభరితమైనదని అన్నారు. 500 ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న రామమందిర నిర్మాణం కళ సాకారమైందని తెలిపారు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, వాస్తవాలకు అనుగుణంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందన్నారు. శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కంటగింపుగా ఉంది, ఎందుకు ఆడిపోసుకుంటుంది అని ప్రశ్నించారు. శ్రీరాముడి జీవిత చరిత్ర అంటే యుగ యుగాలుగా భారతీయులను నడిపిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి విలువలకు ప్రతిరూపం అని మనం చేస్తా ఉన్నాం. అయోధ్య అంటే స్వధర్మం కోసం శతాబ్దాల పాటు సాగినటువంటి హిందువుల పోరాట గాథ ఈరోజు అయోధ్యలో మనకు ప్రతి అణువు ఈరోజు వినిపిస్తుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. గత 550 సంవత్సరాలుగా అయోధ్యలో దేవాలయ నిర్మాణం జరగాలని విదేశీయుల దురాక్రమణకు సంబంధించినటువంటి బానిస చిహ్నాలను కడిగివేయాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి వేలాది మంది తమ త్యాగాల ద్వారా తమ తెగిపడినటువంటి కంఠాల నుంచి వెలువడినటువంటి ఆత్మ గౌరవ నినాదాలు ఈరోజు అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. 90s లో జరిగినటువంటి ఉద్యమాలలో సరైనదిలో వేలాది మంది అమరవీరుల శవాలు ఏవైతే సరైనదిలో దర్శనమిచ్చాయో వాళ్ళ ఆత్మను ఈరోజు ఘోషిస్తా ఉన్నాయి. 22వ తేదీ వాళ్ళ ఆత్మలకు శాంతి కలగబోతా ఉంది. వందలాది మంది సాధు సంతులు ఈ యొక్క ఉద్యమంలో అనేక త్యాగాలు, బలిదానాలు చేశారు. తమ పీఠాలు వదిలిపెట్టి, తమ ఆశ్రమాలు వదిలిపెట్టి, తమ శిష్యులను పక్కన పెట్టి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అనేక మంది బలిదానమైనటువంటి చరిత్ర అయోధ్యది. ప్రముఖ తెలుగు సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీకి గుడ్ బై చెప్పారు. లోక్సభ ఎన్నికలకు ముందు కమలం పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ టికెట్ ఆశించి భంగపడిన విక్రమ్ గౌడ్ రాజీనామా చేశారు. తాజాగా జయసుధ కూడా అదే దారిలో నడిచారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. జయసుధ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయసుధ గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ ఆ పార్టీ మేకల సారంగపాణికి టికెట్ను కేటాయించింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకే మాజీ మంత్రి కేటీఆర్ ను బొక్కలో వేసి ఊచలు లెక్కించే వాళ్ళమని బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నామనే భావనతో, అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్ సహా ఆ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్న తిన్నదని మండిపడ్డారు. ఇంకా అధికారం ఉన్న అహంకారం కేసీఆర్ కుటుంబంలో కూడా, కేసీఆర్ కొడుకులు కూడా ఏమవుతుంది? ఇంకా అధికారంలో లేరు. ఒక్కటి చెప్పదలుచుకున్నాను, నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఏర్పడేది ఉంటే ఇప్పటికే కేసీఆర్ కొడుకును ఆయన మీద విచారణ చెప్పి లోపల నొక్కుతున్నాను. గ్యారెంటీ లోపల నొక్కుతున్నాను. గ్యారెంటీ కేసీఆర్ కొడుకుని ఈ నెల లోపల భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడితే కేసీఆర్ కొడుకును పక్క లోపడెత్తున్నాను. నేనైతే గ్యారెంటీ లోపడెత్తాం. ఆయన వేసే అరాచకాలు, ఆయన పాల్పడ్డ అవినీతి ఇంత అంత కాదు, ప్రజలు పెట్టిన అరాచకాలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త పెట్టిన ఇబ్బందులను ఇప్పటికీ గుర్తొస్తాయి అవన్నీ కూడా. అబ్బబ్బబ్బబ్బా, ఏం అరాచకమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంత కొట్టిరానప్ప. ఇలా కొనుగోలు కేంద్రాలు పోతే కొడుతుంది, టీఎస్పీఎస్ పేపర్ మీద లీకేజ్ మీద కొట్లాడితే కొడుతుంది, మహిళల మీద అత్యాచారం జరిగితే దాన్ని వ్యతిరేకిస్తే కొడుతుంది, 317 జీవోకి వ్యతిరేకంగా కొట్లాడితే, సవరించమని కొట్లాడితే కొడుతుంది, ఆర్టీసీ సమస్య మీద కొట్లాడితే కొడుతుంది,
అంగన్వాడీ సమస్యలు కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యలు కానీ, వీఆర్ఓల సమస్యల మీద కానీ మేము మాట్లాడితే కొడుతుంది. మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్ నగర్ డివిజన్ లో ప్రాంతాలను స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సందర్శించారు. అదేవిధంగా బాపూనగర్, చౌడి ప్రాంతాలలోని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి పర్యటించారు. హెచ్ఎండబ్ల్యూఎస్ మరియు ఎస్బీ మేనేజర్, సూపర్వైజర్, స్టాఫర్స్ తో కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్యలకి అతి త్వరలో పరిష్కారం చూపి శాశ్వత పరిష్కారం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. సరూర్ నగర్ డివిజన్ లోని అన్ని ప్రాంతంలో హెచ్ఎండబ్ల్యూఎస్ మరియు ఎస్పీ సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆమె కోరారు. తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మెల్యే కోటాకు చెందిన ఈ సీట్లకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరించి 19న పరిశీలన, 22 వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది. 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ ఏర్పడిన ఆ 2 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా అసెంబ్లీలో బలబలాల ఆధారంగా ఈ 2 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆట పాటల్లోనూ ముందుండాలని ఇస్రా ఉపాధ్యక్షురాలు చెంగల కవిత విద్యార్థులకు సూచించారు. మెహదీపట్నం పుల్లారెడ్డి పాఠశాలలో వార్షికోత్సవం జరిగింది. ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ విద్యార్థులను కవిత అభినందించారు. విద్యార్థులు చదువు, ఆటపాటలతో పాటు దేశభక్తిని కూడా అలవర్చుకోవాలని ప్రిన్సిపల్ సంగీత అన్నారు. తమ కళాశాలలో విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జి పుల్లారెడ్డి, ట్రస్టీ సుబ్బారెడ్డి, పాఠశాల అధ్యక్షులు ఏకం రెడ్డి, పుల్లారెడ్డి పాల్గొన్నారు. बच्चों को भी यही सिखाई जा रहे हैं कि यूनिटी में रहना, सेक्युलर, आवर कंट्री इज सेक्युलर, इंडिया इज माई नेशनलिज्म. हम नेशनल एंथम बोलते ही, प्लेज बोलते ही बच्चों को यूनिटी सिखाई दे रहे. सब लैंग्वेजेस इक्वली इम्पोर्टेंस देना है. जैसे सीबीएसई वही कहते हैं, जैसे हमारी एनईपी भी वही बोलते हैं. नेशनल एजुकेशन पॉलिसी जो नई आई है 2020 का, वही कहते हैं कि सब राष्ट्र का बच्चों को सिखाना है, सब कल्चर सिखाना है, ताकि ये आज यह रहेंगे, कल दूसरी जगह पे रहेंगे. वो लोगों को ऐसा आदत होना चाहिए, कहीं भी जाएगा वो लोग सक्सेस होना चाहिए. ये मंत्र से हम ये फ्यूजन ऑफ इंडिया, नेशनल इंटीग्रेशन का कॉन्सेप्ट लिया गया है. इसके लिए मुख्य अतिथि राम मनोहर गारू और हमारे ट्रेजरर जी एकांबर रेड्डी गारू और हमारे सेक्रेटरी श्रीमती प्रीति रेड्डी गारू, सब पेरेंट्स यहाँ पे मंजूर हुए हैं. तकरीबन 2000 पेरेंट्स आए हैं और 1700 बच्चे इसमें शामिल हो गए हैं. గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ముగ్గులు, మ్యూజికల్ చైర్ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్వి రమ హాజరయ్యారు. మహిళలు ప్రతి రంగంలో రాణించాలని ఎస్వి రమ అన్నారు. మహిళ అంటే ఆదిశక్తి అని, వంటింటి కుందేలుగా ఉండకూడదని తెలిపారు. ప్రతి రంగంలో ముందుండాలని ఆకాంక్షించారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. లింగంపల్లి నుంచి వట్టినాగులపల్లి ఔటర్ రింగ్ రోడ్డుకు లింక్ చేసే ప్రధాన రహదారి నిర్మాణ పనులు ఆగిపోయాయి. 100 ఫీట్లు వెడల్పుతో 12 కిలోమీటర్లు పొడవున్న ఈ రహదారి నిర్మాణానికి 152 కోట్లు మంజూరు చేశారు. రోడ్డు విస్తరించి డివైడర్ నిర్మాణం పనులు జరగాల్సి ఉంది. మధ్యలోనే పనులు ఆగిపోవడంతో లింగంపల్లి నుంచి నల్లగండ్ల, గౌలిదొడ్డి, వట్టినాగులపల్లి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్ఎండ్బి అధికారులు త్వరగా నిధులు విడుదల చేసి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో సిపి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్ సెక్యూరిటీ వీక్ ని జరుపుకుంటున్నామన్నారు. ఎక్కువగా వాహనాలు సిటీలోకి రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ పై పూర్తి సమాచారం అధికారులకు ఇస్తున్నామని సిపి తెలిపారు. స్కూల్స్ వద్ద పిల్లలకు అవగాహన కల్పించాలని కోరారు. హెచ్సిఎస్సి ద్వారా ట్రాఫిక్ పై స్కూల్స్ లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. క్విజ్ ద్వారా పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ ని కూడా తెలియజేయాలని చెప్పారు. కార్ పుల్లింగ్ ద్వారా సమస్యలకు చెక్ పెట్టాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. నగరంలో 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటైనట్లు తెలిపారు. కొత్త ఆలోచనలతో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గాలు తయారు చేసుకోవాలని సిపి శ్రీనివాసరెడ్డి సూచించారు. మిగతా సిటీస్ తో పోల్చుకుంటే మనకు మెయిన్ బిజినెస్ సెంటర్ డిస్ట్రిక్ట్ అనేది అంటారు. అంటే ఏదైతే మెయిన్ ఏరియా ఉంటుందో డౌన్ టౌన్ అని కొంతమంది పిలుచుకుంటారు. కూర్చోండి, ప్లీజ్ సెటిల్ డౌన్.
తర్వాత సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అంటారు. ఇక్కడ ఇటువంటి చోట్ల కూడా అన్ని రకాల ఆల్ వెరైటీస్ ఆఫ్ వెహికల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ స్లో మూవింగ్, ఫాస్ట్ మూవింగ్, మీడియం మూవింగ్, 3-వీలర్, 2-వీలర్, 4-వీలర్ ఉండే రోడ్లు కూడా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో ఉండే కూడా మనదే ఎక్కువ ఇన్సిడెన్స్. మిగతా సిటీస్తో పోల్చుకుంటే మనకు ఇక్కడ ఇటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్లో కూడా ఇంకా పెడెస్ట్రియన్స్ కోసం ఉద్దేశించబడిన ఫుట్పాత్లని, తర్వాత ఈవెన్ క్యారేజ్ వ్యాన్ కూడా ఆక్యుపై చేసి ఈ వెండర్స్ ఉండడం కూడా మనకు ఎక్కువే. అయితే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, మిగతా సిటీస్తో పోల్చుకుంటే ఇంకా కొన్ని సిటీస్లో రాలేదు. మనకు 30% అలవెన్స్ ఒకటి ఇస్తున్నారు ఇప్పుడు. అట్లాగే ఈ పొల్యూషన్ ప్రివెన్షన్ కి సంబంధించిన మాస్క్లు అవన్నీ కూడా మనం కొంటున్నాము. రంగారెడ్డి జిల్లా చేయూత ఉమెన్ కమ్యూనిటీ సెంటర్లో న్యూట్రిషన్ ఫుడ్ ను అందించారు. ఈ కార్యక్రమం న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జి ఇందిరా లైట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా చేయూత ఫౌండేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీప్రియ మాట్లాడారు. చేయూత ఫౌండేషన్ సంస్థ ద్వారా న్యూట్రిషన్ ఫుడ్ అందించిన లైట్ ఆర్గనైజేషన్ కు ఎలాంటి సమస్య వచ్చినా న్యాయ సేవ సదన్ తరపున ఉచిత న్యాయం అందిస్తామన్న జడ్జి ఇందిరాకు కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్గా పనిచేస్తున్నాం చేయూత ఉమెన్ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్లో. ఇవాళ మా దగ్గర డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి, రంగారెడ్డి కోర్టు నుంచి ఇందిరా మేడం ఇంకా వచ్చి, ఇంకా మా దగ్గర ఇంకోటి లైట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా వాళ్ళు వచ్చి మా ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యూట్రిషన్ సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. దీంతోపాటు వాళ్ళకి మహిళలకి ఎలాంటి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మేడం వాళ్ళు మొత్తం అవేర్నెస్ ఇచ్చారు మా వాళ్ళకి. సో దీని గురించి మేము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇందిరా మేడంకి అండ్ శాంతికుమారి మేడంకి మా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో నిరసనకు దిగారు. జోనల్ పరిధిలో ప్రభుత్వ టెండర్ల మేరకు పనులు చేపట్టి పూర్తి చేసి సంవత్సరం గడిచిన చెల్లింపులు చేయకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్న ప్రభుత్వం చిరు కాంట్రాక్టర్ల పట్ల వివక్ష ప్రదర్శిస్తుందని అన్నారు. దీంతో ఈ రంగంపై ఆధారపడ్డ వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వానికి కమిషనర్కు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. చిరు కాంట్రాక్టర్లు వారిపై ఆధారపడ్డ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని బకాయిలను చెల్లించి తమను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టర్లు చాలా మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు. ఆ కాంట్రాక్టర్లు రాత్రి పగలు పనిచేసి ఇక్కడ మన ఈ జిహెచ్ఎంసీలో పాటోల్స్ కానీ, ఐఆర్టీ కానీ, డీసూటింగ్ కానీ, మాన్సూన్ కానీ ఎమర్జెన్సీ వర్క్స్ కూడా టేకప్ చేస్తాము. మా ఏరియాలో ఖైరతాబాద్ ఏరియాలో మన విఐపీస్ ఉన్న రాజ్భవన్ రోడ్ కానీ, మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, మరియు ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఏ రాత్రి ఏమున్నా పాటోల్స్ ఉన్నా, ఏ రాత్రి ఏమున్నా పనులు కావాలి అర్జెంట్ ఆఫీసర్గా చెప్పిన వెంటనే మేము వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసి, ఏదైతే రాత్రి వర్షాకాలం రోజు కూడా మన వాటర్ సాంగేజ్ పాయింట్లు నీళ్ళు వస్తే మన ట్రాఫిక్ కూడా ఆగిపోతే ఆ ట్రాఫిక్ కూడా క్లియర్ చేసి మేము ఇమీడియట్లీ వెంటనే ఆ ట్రాఫిక్ క్లియర్ చేసి పంపించే ఏర్పాటు చేస్తాము. అంత కష్టపడి పనిచేసే వాళ్ళకు మాకు దాదాపు 1 year నుంచి పేమెంట్ పెండింగ్ ఉన్నది. పోయిన సంవత్సరం 2023 ఫిబ్రవరి నుంచి పేమెంట్ పెండింగ్ ఉంది. ఆ పేమెంట్ టోటల్ అమౌంట్ ఏంటంటే 1200 కోట్లు ఉన్నది. కనుక దయచేసి గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. గత ప్రభుత్వం అయితే అసలు ఏం పట్టించుకోకుండా మనం ప్రిన్సిపల్ సెక్రటరీ अरविंद कुमार गार को लेटर इच्छा 42 साल से गुत्तेदारी कर रहा हूँ मैं, और जो है ना यहाँ पर जो है ना 42 साल में ये 4 साल से जब से बीआरएस गवर्नमेंट आई है तब से हम लोग बहुत परेशान थे. इसलिए हम लोग कांग्रेस पार्टी को वोट देके कांग्रेस पार्टी को जिताए, रेवंत रेड्डी साहब को चीफ मिनिस्टर बनाए. हमारी रिक्वेस्ट है रेवंत रेड्डी साहब से कि जो हमारा पेमेंट इमीडिएट रिलीज करे, इसलिए कि हम 24/7 अवेलेबल रहते जीएचएमसी के लिए. और जो है ना हमारा पेमेंट नहीं मिलने से हमारे फैमिली बहुत परेशान है साहब. हम लोग फीस नहीं भर सक रहे, EMI नहीं बन सक रहे, घर के किराए नहीं दे सक रहे, जिससे हमारे कोटेदार जो है ना हार्ट अटैक होकर मर रहे और जो है ना सुसाइड करके मर रहे हैं, जिसकी फैमिलीज के लिए कोई देखने वाला नहीं है. हम रेवंत रेड्डी साहब से रिक्वेस्ट करें इमीडिएटली हमारा पेमेंट रिलीज करिए. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఓయూ నూతన కమిటీని ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ నేతృత్వంలో ప్రకటించారు. ఈ మేరకు ఓయూలో సమావేశంలో ఎంఎస్ఎఫ్ ఓయూ నూతన కమిటీని నియమించి వారికి నియామక పత్రాలు అందజేశారు.
ఎంఎస్ఎఫ్ఓయు అధ్యక్షులుగా మందరాజు మాదిగ, అధికార ప్రతినిధి లింగంపల్లి దినేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శులుగా బొబ్బిలి నవీన్ మాదిగ, గుండాల రవితేజ మాదిగ, కొప్పు విష్ణు మాదిగ, ఉపాధ్యక్షులుగా సిద్ది శ్రీకాంత్ మాదిగ, మంద తిరుపతి మాదిగ, బైకడి ప్రవీణ్ మాదిగ, రాంపోగు రిషి, కార్యదర్శులుగా గంగప్పగారి సింహాద్రి మాదిగ, ఈదుల దుర్గాప్రసాద్ మాదిగ, ములుగురి అరుణ్, దేవరపాగ నరసింహ, సహాయ కార్యదర్శులుగా గుండ్ల నిఖిల్ మాదిగ, నీరుకంటి కాశీ మాదిగ, గబ్బెట రమేష్ మాదిగ, ప్రచార కార్యదర్శులుగా జూటూర్ జన్ మాదిగ, గడ్డం అశోక్ మాదిగ, కోఆర్డినేటర్గా సునీల్ గవస్కర్ మాదిగ, ఇన్ఛార్జి నలిమెల వంశీరాజ్ మాదిగ నియమితులయ్యారు. బేగంపేట కంట్రీ క్లబ్ వీఐపీ ఇంటర్నేషనల్ 24వ మెంబర్ కార్డును ఆవిష్కరించింది. సంక్రాంతిని పురస్కరించుకుని అంతర్జాతీయంగా పేరు కలిగిన టూరిజం ప్రాంతాలకి వెళ్లే విధంగా రూపొందించిన ఈ మెంబర్షిప్ కార్డును కంట్రీ క్లబ్ చైర్మన్ వై రాజీవ్ రెడ్డి ఆవిష్కరించారు. క్లబ్ సంవత్సరం పాటు ఇటు సభ్యులు అటు గెస్ట్ సభ్యులను అలరించే విధంగా పలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను నిర్వహించే క్లబ్ గా పేరు పొందదన్నారు రాజీవ్ రెడ్డి. ఇవాళ మనము we have launched which is the first thing we have launched after the successful mega hit of the New Year program across the country. Like I was telling you, more than 1 lakh people have participated, and then it was a huge hit. The DJ, one of the DJs was something very spectacular. You must have all seen that in the presentation. And so after the successful launch, I just personally wanted to thank the media for their extraordinary support, what they have given, and I'm sure I think the support will continue in the coming year. You have seen that in this particular point of time, a lot of companies were going down, especially related to hospitality. I just mentioned a few names, and then you have to understand that in spite of COVID, in spite of recession and all that, we were able to not only survive but succeed. And in this dynamic times, we were able to extinguish our debt. Almost we have become a zero debt company. మియాపూర్లో ప్రజలకు కంటి మీద కులుకు లేకుండా చేస్తున్నాడు ఓ గరానా దొంగ. వేసిన తలుపులు వేసినట్లే ఉంటాయి, కానీ ఇంట్లో మాత్రం విలువైన వస్తువులు, డబ్బులు మాయమవుతాయి. దీంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇంటికి తాళం వేసి ఏదైనా పని మీద బయటికి వెళ్లామా అంతే సంగతి. అట్లుంటది ఈ దొంగ చేతివాటం. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న గరానా దొంగపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు పక్కగా ప్లాన్ చేసి గరానా దొంగను పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. ये जो चोरी का काम है वो क्या है, 20 केस में इसका पात्र है और ये इंजीनियरिंग कोर्स करते, मैकेनिकल इंजीनियरिंग में दाखिल होके डिसकंटिन्यू किया है. उसके बाद ये जो एरिया मियापुर, चंदानगर और गच्चीबौली और केपीएचबी पीएस के लिमिट्स में जो घर सेंट्रल लॉकिंग सिस्टम नहीं होते, लॉक करके जो रेगुलर बोल्ट लॉक रहते हैं, उनको पहले ही जाके उसको रेकी करके उसके बाद नाइट टाइम में एक बड़ा सा लॉकर जो है, कटर जो है, उसको लेके कट करके अंदर से ये चोरियां की है. अभी तक इसके साथ जो है उनका वो सिंगल ही किया है. फर्दर जो एविडेंस है वो भी हम कलेक्ट कर रहे हैं. अभी तक 26 तुला गोल्ड, 300 ग्राम का चांद,